అయాచితం శ్రీధర్ గారిని 2 నిమిషాల అభినందన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీధర్ దేశపాండే, శ్రీధర్ మా ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది. ఏదైనా నన్ను సమావేశాలకు అతిథిగా పిలిచినప్పుడు అక్కడ నిర్వాహకులు ఆ గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఫోటో కోసం ప్రింట్ చేస్తారు. తీరా ఫ్లెక్సీలో శ్రీధర్ దేశపాండే ఫోటో ఉంటుంది, వేదిక మీద నేను ఉంటాను. అట్లాగే చాలామంది టీవీ ఛానల్స్కో సభలకో వెళుతూ ఉన్నప్పుడు తెలిసి తెలియక నాకు ఫోన్ చేస్తారు, అన్నా ఫలానా ప్రాజెక్టు సంగతి ఏందే, ఒరే బాబు నాకు ఏబిసిడీలు తెలియవు, నువ్వు శ్రీధర్ దేశపాండేకి ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇస్తాను. శ్రీధర్ దేశపాండే ఎంత గొప్ప మనసు అంటే, ఎవరైనా ఫోన్ చేసి జలవనరులకు సంబంధించిన సందేహం కానీ, ప్రశ్న కానీ, విమర్శ కానీ ఏదున్నా కానీ చాలా సావధానంగా చెప్తారు ఆయన. ఆ మధ్య ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాను నేను, ఇదే వాటర్కి సంబంధించి. ఖమ్మం జిల్లా ఇరిగేషన్ గురించి మాట్లాడాలి. ఖమ్మం జిల్లాలో 20 ఏళ్ళు ఉన్నా కానీ నాకు అంత లోతైన పరిజ్ఞానం లేదు. అన్యథా శరణం నాస్తి అంటారు కదా. దేశపాండే గారికి ఫోన్ చేశాను నేను. ఓ 10-15 నిమిషాలు చిన్న పిల్లాడికి అరటిపండు ఊల్చి తినిపించినంత సులభంగా అక్కడి సీతారామ ప్రాజెక్టు కానీ, రామదాస ప్రాజెక్టు కానీ, గతంలో సమైక్య రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు జరిగిన అన్యాయం కానీ ఎంత గొప్పగా చెప్పారంటే టెక్నికల్ అంశాలకు పోలేదు, ఎందుకంటే నేను ఇంజనీర్ని కాదు, పట్టుకోలేను. సులభంగా చెప్పగలిగే విధంగా చెప్పారు ఆయన. ఇలా విద్యాసాగర్ రావు గారు గతించిన తర్వాత అయ్యో ఎట్లా అనుకున్నాం మనమంతా. కానీ ఆయన పోతూ పోతూ మనకొక శ్రీధర్రావు దేశపాండేని అప్పగించిపోయారు ఆయన. మనం ధైర్యంగా ఉండవచ్చు, కొట్లాడవచ్చు, నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు. జయశంకర్ సార్ బతికినంత కాలం మాట అంటూ ఉండేవారు, రాష్ట్రం రాగానే సరిపోదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కుట్రలు కొనసాగుతాయి, జాగ్రత్తగా ఉండాలని. అది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది మనకి. అవతలి శత్రువుల కంటే అంతర్గత శత్రువులే ఇవాళ తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు తరచుగా అంటూ ఉండేవాళ్ళు, తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా ఉంటుంది అని. ఆ విఫల రాష్ట్రంగా చేయడానికి ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. దురదృష్టం ఏంటంటే హుజూర్ నగర్కి చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, వాగులు తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీశైలం తెలంగాణలో లేదని తెలియని రేవంత్ రెడ్డి గారు మరొక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక భౌగోళిక పరిజ్ఞానం లేనప్పుడు వాగేంటి, వంకేంటి, నదేంటి, చెరువేంటి, ప్రాజెక్ట్ ఏంటి, అన్యాయం ఏంటి, లోతైన విశ్లేషణ పరిజ్ఞానం లేకపోతే పాలకులైతే వాళ్ళు ఇవాళ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఈ 2 పుస్తకాలు ఇవి భగవద్గీత లాంటివి. అందరూ కొని చదవండి. కొంత కష్టమే, ఇరిగేషన్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఆయువు పట్టుకోవడం కొంత కష్టమే. కానీ మనలాంటి వాళ్ళకి లోతుగా మనం వెళ్ళి అధ్యయనం చేస్తే తప్పకుండా మన వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను ఎక్కడికక్కడ ఛేదించే ఒక ఆయుధం మన చేతికి వస్తుంది. ఈ 2 పుస్తకాలు, వాటిని ప్రచురించిన తెలంగాణ వికాస్ సమితి, ప్రోత్సహించిన హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, శ్రేయోభిలాషులు చాలామంది, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.